హాయ్ అండి, హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎండాకాలం వచ్చింది కదండి. నేనైతే మిరపకాయలు పెట్టాను, ఒక వీడియోలో పెట్టాను. అయితే ఇప్పుడైతే గుమ్మడికాయ వడియాలు పడదామని. ఒక గుమ్మడికాయ ఉందండి, చెట్టుని కాసిన కాయ అనమాట ఇది. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా చెడిపోదన్నమాట, ఇలాగే ఫ్రెష్గా ఉంటుంది. అయితే ఒక కాయ తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా మొత్తం దాని పొట్టంతా కూడా గీసేసుకున్నాను. బూడిదంతా కూడా బూడిద గుమ్మడికాయ అండి. దాని పొట్టంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా మొత్తం కోసేసుకున్నాను. గుమ్మడికాయ వడియాలంటే ఎంతమందికి ఇష్టం ఉండదండి. ఈ సీజన్లో అయితే వడియాలు స్టార్ట్ చేసేసి ఉంటారు చాలామంది. నేనైతే గుమ్మడికాయ వడియాలు మిరపకాయలు అయితే పట్టేస్తానండి. చూడండి, ప్రతి ఇది కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకున్నానండి. మొత్తం కాయంతా కూడా ఇలా సన్నగా తరిగేసుకున్నాను. మా పాదులు కాసిన కాయేనండి ఇది. మేము ఇక్కడ తెచ్చుకోలేదు. ఇక్కడ విలేజ్ కాబట్టి మాకు అన్నీ అందుబాటులో ఉంటాయి అన్నమాట. సిటీలో వాళ్ళైతే ప్రతిదీ కొనుక్కోవాలి. విలేజ్లో వాళ్ళు ఏమి కొనుక్కోక్కర్లేదు. ఇది చాలా రసంతో ఉందండి కాయ. ఈ రసంతో ఇలా పట్టను నేను. మొత్తం కోసుకొని ఒక క్లాత్లో మూట కట్టేస్తాను అనమాట. వాటర్ అంతా ఇంకిపోయేలాగా, దిగిపోయేలాగా. డ్రై అయిన తర్వాత అప్పుడు నేనైతే ప్రాసెస్ చేస్తానండి. చాలా రసంతో ఉంది. గింజలు కూడా చాలా ఉన్నాయి. గుమ్మడి గింజలు చాలా మంచిది అంటున్నారు. ఈ గింజలు కూడా వేసేసుకోవాలి. ఇంకా మొత్తం ముక్కలు ఎలా అయితే కోసేసుకున్నాయండి. దీనిడు ముక్కలు అయినాయి అనమాట, గిన్నెడు ముక్కలు అయినాయి కాయ అంతా కలిసి. ఒక కాటన్ క్లాత్లో అయితే గిన్నెలో ముక్కలన్నీ వేసేసుకున్నానండి. వేసేసుకొని ఇంకా దాన్ని మూట కట్టేసుకొని ఉంచుకుంటాను. ఎందుకంటే ఇందులో వాటర్ అంతా కూడా దిగిపోవాలన్నమాట. కొంచెం వాటర్ అయితే దిగింది కోసేటప్పుడైతే, ఇంకా కొంచెం వాటర్ ఉంది. అది కూడా ఇలాగా గిన్నె బోర్లించుకొని మూట దీని మీద పెట్టుకొని, ఇది పాతకాలం నాటి చిట్కా అండి. నేనైతే చేశాను. పాతకాలపు అమ్మమ్మలు కాలం నాటి చిట్కా అన్నమాట ఇది. నేను నేర్చుకున్నాను, ఇలా అయితే చేస్తున్నాను. దీని మీద బరువు పెట్టేసుకున్నానండి. ఇంకా వాటర్ అంతా కిందకి దిగిపోద్ది. ఇంకా నెక్స్ట్ డే అనమాట అండి, ఇది రెండో రోజు. ఇంకా పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసేసుకొని ఇంకా నేను దంచుకుంటున్నానండి. ఇంకా రోట్లో వేసేసి దంచేసుకొని ఒక కచ్చపచ్చ పక్కన పెట్టుకున్నాను. తర్వాత గుమ్మడికాయకి సరిపడా ఒక అరకిలో పిండిని నేనైతే వేసేసుకున్నానండి. ఒక కాయకి వచ్చి 1/2 kg పిండి అయితే నేను వేసేసుకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి తొక్కు ఉంది కదండి, అది కూడా దాంట్లో వేసేసుకుంటున్నాను. తర్వాత ఉప్పు కూడా దానికి సరిపడినంత ఉప్పు వేసేసుకుంటున్నాను. మొత్తం కలిపేసుకుంటున్నానండి. గుమ్మడికాయ గింజలు కూడా ఇంకా వేసేసుకున్నాను. ఇందాక తీసాను పక్కకి, అవి కూడా వేసేసుకున్నాను. ఇంకా తర్వాత నేను సగ్గుబియ్యం కూడా వేసేసుకున్నాను. సగ్గుబియ్యం కూడా వేసుకుంటే బాగుంటుంది. అది పచ్చిమిర్చి తొక్కు ఇప్పుడు వేసానండి. మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను. ఉప్పు, సాల్ట్, పచ్చిమిర్చి తొక్కు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. మొత్తం ఈ మినప్పిండి పేస్ట్ మొత్తం కలిపేసుకోవాలి. మరీ ఎక్కువగా ఉంటే బాగోదన్నమాట, పిండి గట్టిగా వస్తాయి. సరిపడా వేసుకోవాలండి. నేనైతే ఇంకా సరిపడగా వేసేసుకున్నాను. వెంటనే ఎండ దంచి కొడుతుందండి. ఇంకా నేనైతే వడియాలు పెట్టేసుకుంటున్నాను. వడియాలు చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. నేనైతే నేర్చుకున్నాను కానీ ఎప్పుడూ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట చేయడం. ఇంకా మొత్తం ఇలా
పెట్టేసుకున్నాను అన్నమాట వడియాలు. ఇప్పటికే ఎండ వచ్చేసింది, నీడ పడుతుంది చూడండి. గుమ్మడికాయ వడియాలంటే మా ఆయనకి చాలా ఇష్టం అనమాట. ఇంకా ఇలా అయితే వేసేసుకున్నాను. ఒక కాయ సరే కదండి. నేను ఎలా పెట్టానో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి.